హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మీరు ఉండాలి, నేను ఉండాలని కోరుకుంటే లాస్ట్ టైము నేను వీడియో షేర్ చేసినప్పుడు ఈ వాచ్ కొన్నాననైతే చెప్పాను కదండీ! ఆ వాచ్ అయితే నాకు చాలా లూజ్‌గా ఉంది. చూసారు కదా! ఇలా లూజ్‌గా ఉంటే ఆల్మోస్ట్ ఇలా బ్యాంగిల్ లాగా వచ్చేస్తుంది బయటకి. బయట అడిగితే ఒక్కొక్క లింక్‌కి రూ. 50 చొప్పున 3 లింక్స్ అయితే తీయాలి నాకు. రూ. 150 అడిగారనమాట. సో, అంత రూ. 150 ఎందుకులే మా హస్బెండ్‌కి వచ్చానమాట. ఆయన తీసేస్తా అన్నారు. సో, మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతదని చెప్పి ఎలా తీయాలో నేనైతే వీడియో షేర్ చేయబోతున్నాను. వాచ్ బ్యాక్ సైడ్ ఇలా యారో మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. అటు సైడ్, ఇటు సైడ్ కూడా ఉంటాయి. మనం అక్కడైతే లింక్స్ ఓపెన్ చేసుకోవాలి. సో, దానికోసం ఇలా స్ట్రాంగ్ ఆబ్జెక్ట్ సన్నగా ఉన్నది ఏదైనా తీసుకోవాలి. సో, ఇట్లా ఫస్ట్ అయితే ఆ యారో మార్క్స్ దగ్గర చిన్న హోల్స్ ఉంటాయన్నమాట. ఆ హోల్స్ దగ్గర చిన్న డాట్ లాగా ఉంటది. ఆ డాట్‌ని ఈ ఆబ్జెక్ట్ తోటి బయటకి పుష్ చేయాలి. చూస్తున్నారు కదా! ఇట్లా. సో, అలా పుష్ చేస్తూ ఉంటే మనకి సన్నగా బయటకైతే వచ్చింది కదా! ఒకటి. సో, దానిని ఇప్పుడు మనం కటింగ్ ప్లేయర్ అయితే యూజ్ చేయాలనమాట. కొంచెం గట్టిగా ఉంటది కదా! పట్టుకోవడానికి గ్రిప్ ఉంటది కాబట్టి కటింగ్ ప్లేయర్ యూజ్ చేసి బయటికి పుల్ చేయాలి. చూసారు కదా! మనకైతే లాక్ బయటకొచ్చేసింది. ఇప్పుడు లింక్‌ని జస్ట్ ఇలా అడ్జస్ట్ చేస్తూ అటు ఇటు తిప్పామంటే కొంచెం ఓపెన్ అయిపోతదనమాట మనకి. చూసారా? చాలా ఈజీగా లింక్ అనేది ఓపెన్ అయిపోయింది. సేమ్ ప్రాసెస్‌లా ఇప్పుడు మనకి కావాల్సినన్ని లింక్స్ ఓపెన్ చేసుకోవచ్చనమాట. నాకైతే 3 తీసుకోవాలని చెప్పాను కదా! నేనైతే అటు 2 ఇటొకటి ఓపెన్ చేస్తున్నాను. సో, మీకు తెలియడం కోసం నేను ఆ 2 కూడా సెపరేట్‌గా ఓపెన్ చేస్తున్నాను. లేదంటే 2 ఒకసారి, ఒకటి ఒకసారి ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా లింక్స్ ఓపెన్ చేసుకునేటప్పుడు మనం 2 వైపులా బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకోవాలనమాట. ఒకటే సైడ్ తీసేస్తే గనక ఆ వాచ్ లాక్ అనేది వాచ్ డైల్ పక్కకొచ్చేస్తది. సో, అప్పుడు అందంగా ఉండదు కదా! సో, మనం 2 తీసుకోవాలని అనుకుంటే అటొకటి, ఇటొకటి, 3 తీసుకోవాలంటే అటు 2, ఇటొకటి, 4 తీసుకోవాలంటే అటు 2, ఇటు 2 ఇలా ఓపెన్ చేసుకోవాలనమాట. సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి. సో, ఫైనల్‌గా అయితే నేను 3 తీయాలని చెప్పాను కదా! సో, 3 అయితే ఓపెన్ చేసేసుకున్నాను. చూసారు కదా! ఇప్పుడు నాకైతే లింక్స్ అనేవి ఓపెన్ అయిపోయాయి. ఇప్పుడు ఈ రెండిటిలిని కూడా మళ్ళీ బ్యాక్ టు అటాచ్ చేసేయాలనమాట. సేమ్ ఫస్ట్ ఎలాగైతే ఓపెన్ చేసుకున్నామో చిన్నగా ఉంటాయి మనకి అడ్జస్ట్ చేసుకుంటూ దాన్ని కొంచెం టైట్ చేసుకోవాలి. మనకు తెలుస్తుంది ఎలా పెట్టాలి అని చెప్పి ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేస్తే. సో, ఇలాగా పెట్టగానే మనకి ఆహ్, చైన్ అనేది లాక్ అయింది కదా! ఇప్పుడు లాక్ సేమ్ మనం బయటకి తీసాం కదా! సేమ్ ఆ లాక్ పిన్ పెట్టుకొని మనమైతే లాక్ చేసుకోవాలి. మనం లోపలికి అలా నొక్కుతూ ఉంటే జస్ట్ మనం బయటికి పుల్ చేసినప్పుడు సన్నగా బయటకొచ్చింది కదా! సేమ్ అలాగే బయటకైతే ఉంటదనమాట. అక్కడి వరకు ఎళ్ళిపోతుంది. మనం చేత్తోటి పుల్ చేస్తూ ఉంటే అనమాట. సేమ్ రెండో సైడ్ కూడా అంతే. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ చైన్ లాక్ చేసుకొని, తర్వాత ఆ పిన్ పెట్టుకొని లోపలికి పుష్ చేసేస్తే సేమ్ కొంచెం జస్ట్ లాక్ అయిపోతదనమాట. ఇప్పుడు మనము దాన్ని స్ట్రాంగ్‌గా లాక్ చేయడం కోసం ఇలా మెత్తగా ఉన్న క్లాత్ ఏదైనా తీసుకోండి. సో, ఆ క్లాత్‌లోకి మనం అది పెట్టుకొని కటింగ్ ప్లేయర్ తోటి కొంచెం 2, 3 సార్లు గట్టిగా కొడితే లోపలికెళ్ళిపోయిద్దనమాట. సో, ఇలా క్లాత్ పెట్టుకోకుండా మనం కొట్టామనుకోండి వాచెస్ మీద స్క్రాచెస్ పడిపోతాయి. సో, స్క్రాచెస్ పడకుండా ఉండడానికి ఈ క్లాత్ అనమాట. చూసారు కదా! ఫస్ట్ మనం వాచ్ కొన్నప్పుడు ఎలా ఈక్వల్‌గా ఉందో అలా వచ్చేయాలి. సో, ఎక్కడ గూడా బయటికి రాగూడదనమాట. బయటకొస్తే ఎప్పటికప్పుడు జారి పడిపోతది. మన వాచ్ కూడా పడిపోయిద్ది. సో, సెక్యూర్‌గా లాక్ చేసుకోవాలి. అలాగే సేమ్ రెండో సైడ్ కూడా ఇలాగే కటింగ్ ప్లేయర్ యూజ్ చేసి గట్టిగా లాక్ చేసుకుంటే మన వాచ్ రెడీ అయిపోయింది. సో, దీనికోసం మనం బయట రూ. 150 ఖర్చు పెట్టకుండా 2 నిమిషాల్లో తీసేసుకోవచ్చు. చూసారు కదా! చక్కగా నీట్‌గా నా వాచ్ నాకు సరిపడా సైజులో రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం తీసుకున్న లింక్స్ అయితే ఉన్నాయి కదా! ఇవి కూడా మొత్తం అటాచ్ చేసేసి చిన్న చైన్‌లాగా ఫిట్ చేసేస్తున్నాను. ఇది మనం దాసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్యూచర్‌లో లావయినా, మన వాచ్ టైట్ అయినా సరే, మళ్ళీ మనం ఈ లింక్స్ యూజ్ చేసుకొని వాచ్ అనేది మనకు కావాల్సిన సైజులో మంచిగా ఫిక్స్ చేసుకోవచ్చు కదా! సో, అందుకని మన వాచ్ ఉన్నంత వరకు ఈ చైన్ కూడా మనతోనే ఉండాలనమాట. జాగ్రత్తగా దాసిపెట్టుకోండి వారంటీ కార్డ్‌తో పాటు. సో, ఇదనమాట వీడియో. చాలా ఈజీగా ఉంది గదా! మరి ఇంకెందుకు ఆలస్యం నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ట్రై చేయాలని అనుకుంటే, అలాంటి అవసరం వచ్చినప్పుడు ఈ వీడియో చూసి 2 నిమిషాల్లో మీ వాచ్‌ని మీకు కావాల్సిన సైజులో తయారు చేసేసుకోండి. సో, మా హస్బెండ్ అయితే ఈరోజు నాకు రూ. 150 మిగిల్చారనమాట. ఇప్పుడు నేను పెట్టుకొని చూపిస్తాను. చూసారు కదా! నేను పెట్టుకుంటే మంచిగా నాకు కరెక్ట్‌గా ఫిట్ అయిపోయింది వాచ్ అయితే. నేను ఇవి తీసుకున్న ఎక్స్‌ట్రా లింక్స్ 3 లింక్స్ తీసుకున్నాను కదా! నా చేతికి కరెక్ట్‌గా సెట్ అయింది. చాలా అందంగా ఉంది వాచ్ అయితే. సో, ఇలా అయితే ఈజీగా 2 నిమిషాల్లో మా హస్బెండ్ అయితే నాకు తీసేసి ఇచ్చారనమాట. మీకు కూడా ఇలా వాచ్ లింక్స్ తీసుకోవడం తెలిసుంటే కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.